అనిపించింది మూవీ? మూవీ బాగుందా? మీకు ఏం నచ్చింది? హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, తర్వాత కాన్సెప్ట్ కూడా మంచిగా అనిపించింది. ఉపేంద్ర సార్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. మెసేజ్ ఎలా అనిపించింది మరి? మెసేజ్ ఎలా అనిపించింది? మెసేజ్ అయితే అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అంటే మన ఎన్వైరన్మెంట్ ఎర్త్ గురించి ఏం జరుగుతుంది, ఎట్లా యూనివర్స్ స్టార్ట్ అయింది, అంటే మంచి ఎట్లా ఉంటుంది, చెడు ఎట్లా ఉంటుంది, చాలా ఓవరాల్గా సినిమా హిట్ అనుకుంటున్నారా మరి? పర్వాలేదు, చూడొచ్చు. మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. ఉపేంద్ర సార్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే మన సొసైటీకి ఏం కావాలనేది ఆయన ఏమంటారు ఎబిలిటీ ప్రకారం అతను అతను బాగా చూపించారు. ఒక రెస్పాన్సిబిలిటీగా ఆయన మంచిగా, అంటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ అనేవి ఈ మధ్య కాలంలో వస్తాయి కానీ బట్ సార్ యొక్క థాట్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన కూడా చాలా బాగా చేశారు. నేను కూడా ఉపేంద్ర సార్కి మంచి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. ఫీలింగ్ సో ప్రౌడ్. అంటే విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే మంచి చెడు అనమాట. మంచిని ఎక్కువ మంచి చేసి ఏం చేస్తారు, రాళ్లతో కొట్టడం అట్లాగే ఎవరు డైజెస్ట్ చేసుకోరు. చెడు అనేది రూల్ చేస్తారు సొసైటీలోని. అయినా మనం ఏంటి తీసుకోవాలి, దీనికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూపించారు. బట్ ఏంటంటే ఫైనల్ అంతా మన విజ్ఞానతకి, అంటే మన థాట్ ప్రాసెస్, మనం ఎట్లా బ్రతకాలి ఏంటనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లాంటి పొలిటీషియన్స్ని ఎన్నుకోవాలి, లేదంటే ఎట్లా ఉండాలనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ అవర్ మన ఆలోచన శక్తి బట్టి ఉంటుంది. వీఆర్ బెటర్ దెన్ యానిమల్స్ కాబట్టి అలా కాకుండా మన మనుషుల్లో మంచిగా ఉండాలి అనేది చూపించారు. ఓవరాల్గా ఇట్స్ గుడ్ మూవీ, చూడొచ్చు. ఆల్ ఎలిమెంట్స్లో అన్ని విధాలుగా మంచిగా ఆయన బాగా అంటే చదివే వాళ్ళకి, కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి సినిమా అర్థం అవుతుంది. నార్మల్ పీపుల్కి అయితే అర్థం కాదు. ఏందేదో వచ్చారు, ఏటేటో చేస్తున్నారు, అంత బ్లాక్ అండ్ వైట్లో చూపించారు, కలర్ఫుల్గా చూపించారు, అమ్మాయిని చూపించారు అనుకుంటారు. కానీ అందులో కొంచెం ఇన్డెప్త్ మనకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎన్వైరన్మెంట్ ఏంటి, మన భూమాత ఎట్లా ఉంది, ఎలా స్పాయిల్ అయింది, అంటే అన్ని విధాల ఇండస్ట్రీస్ వచ్చి ఎట్లా స్పాయిల్ చేస్తున్నారు, ఏంటి కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఉమెన్ కి కూడా అంటే ఉమెన్ ఇందులో వాళ్ళ మదర్ అందరూ రేప్ చేయడం వల్ల, అంటే లైక్ భూమాతని అన్ని ఇండస్ట్రీస్ వచ్చి స్పాయిల్ చేయడం వల్ల పుట్టిన కల్కి అండ్ కంపేర్ టు ద సత్య అన్నమాట. సో అట్లా అన్నమాట. తల్లి భూమాత అనేది ఎంతో బాధపడుతుంది. మనం ఏం చేయాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అట్లా అనమాట. సొసైటీలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి విభేదాలు, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అట్లాగా కులం, మతం, మనకి ఇవన్నీ కాన్సెప్ట్సే కదా. జనాలు అనేవి ఏంటంటే మన గురించి మనం మర్చిపోయి సోషల్ మీడియాలో ఎట్లా ఇంపాక్ట్ అయిపోతున్నారు. బ్రెయిన్కి రిలేటెడ్ మన బ్రెయిన్ కూడా యూజ్ చేయకుండా మనం ఎట్లాగా దాన్ని, అట్లా చాలా ఎలిమెంట్స్ ఆయన కవర్ చేశారంటే ప్రతి డైలాగు, ప్రతి థింగ్ కూడా రియల్ లైఫ్లో జరుగుతున్నదే తప్ప అది బయట అయితే ఏం కాదు. మన లైఫ్ నుండి మన ద్వారా వచ్చింది. అది అదా చాలా బాగుంది సినిమా. ఉపేంద్ర చేష్ట విలనిగిరి, అన్నదమ్ములు చేస్తుంది దాదాగిరి, అది నాకేం తెలియదు. నాకు గడ్డ బుద్ధది కాబట్టి నేను తీయలేకపోతున్నా మాస్కు. అక్షర తప్పైతే మన్నించండి మీరు. అక్కడ ఆయన చేసిన మాట మాత్రం విలని చేసిండు, అన్ని చేసిండు. అమ్మాయి చెప్పింది, నా కూతురు చెప్పింది కాబట్టి చాలా సంతోషం అనిపించింది నాకు. ఇక్కడ నల్లుడు ఆయనతో ఫోటో దిగదలుచుకుండు. నేను సారథీశ్వరుడు సెక్యూరిటీ గార్డ్. నేను ప్రతి హీరోని నా దగ్గరికి వస్తాను. నేనే అన్న ఇంపార్టెంట్ మీకు ఇది చెప్పండి. బాలాజీ అన్న, పద్మ మేడం అక్కడ అది. ఇప్పుడు నేను అక్కడ లేను. ఇప్పుడు అన్నపూర్ణేశ్వరిలో కూడా చేసిన నేను 1 సంవత్సరము 6 ఏళ్ళు సారథీశ్వరుడు చేసిన. నేను ఇవాళ నా అల్లుడు మన అన్నగారి ఫ్యాన్స్, ఉపేంద్ర ఫ్యాన్స్. నేను రెబల్ స్టార్ కిషన్రాజ్ ఫ్యాన్స్ కాబట్టి నేను చెప్పొద్దు. రెబల్ స్టార్ కోసము ఆయన ఏందో మీకు అందరికి మీడియాకు ముందు తెలుసు కాబట్టి నా అల్లుని కోసము ప్రతి సినిమాకు నాకు తోలుకొస్తాడు కాబట్టి నా కూతురు చెప్పిన విషయమే నేను చెప్తున్నా. చాలా విలనిగిరి చేసిండు, అన్నదమ్ములు చేసిండు కాబట్టి చాలా సంతోషం, చాలా మంచిగా ఉంది సినిమా. ఆయన చేసిన విలన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనము మొన్న ఒక సినిమా వచ్చిందన్న, ఆయన ఏంటి కల్కి కాదన్న, మన సూర్య కంగువా
కన్మ కాదన్న, ఆ. మనది ముందు ఆయన ముందు హిట్ అయిన సినిమా పేరు నాకు నోటికి వస్తలేదు. దాంతో తప్ప చెప్పచ్చు. వీడియో అందరికి నమస్కారం. ఈ సినిమా చూసి ఏమర్థమైందంటే సినిమా విషయం ఏంటంటే నిజం ఎంత దాపెట్టినా దాగోదు, బయటికి వచ్చి చెప్పినా వినడు. సంకన ఆగిపోయారు. మెసేజ్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది. నేను ఒక మాట ఆడపిల్లల కోసం మాట్లాడుతున్నాను. ఆడపిల్లల కోసం జస్ట్ వెయిట్. ఆడపిల్ల ఒక 9 నెలల గర్భవతిని రేప్ చేసిరు. అది చాలా దుర్మార్గం, అది అన్యాయం, నాశనం. నేను చెప్తున్నా ఆ విషయము, మీ వీడియో ద్వారా మీరు చెప్తున్నా. అది ఏముందో మీరు చూసుకోండి. కానీ అది 9 నెలల గర్భవతిని రేప్ చేయడము, ఒక అమ్మాయిని చంపడం చాలా దుర్మార్గము. అది పద్ధతి కాదు. అది ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు నడవాలని మీ వీడియో ద్వారా, పోలీస్ కమిషనర్ ద్వారా కూడా, అందరి ద్వారా, ఉపేంద్ర అన్న ద్వారా కూడా నేను మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను అన్న. మీకు ఎలా అనిపించింది అన్న? ఫస్ట్ ఉపేంద్ర సినిమా నుంచి ఫ్యాన్. ఏ సినిమా నుంచి? ఐఎమ్ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. ఉపేంద్ర సినిమా నుంచి ఫస్ట్ 22 years 23 years బ్యాక్ నుంచి ఫ్యాన్, ఉపేంద్ర ఫ్యాన్. ఈ సినిమా మొత్తం వెరైటీ ఉన్నది. అంటే బెంగళూరులో ఈ రష్, ఈ క్రౌడ్ ఊహించలేము అసలు. ఈ రష్ ఊహించలేము. ఇక్కడ లేదు క్రౌడ్, అక్కడ అది వేరే రేంజ్ ఉంటుంది. ఇక్కడ పుష్పాటు అది ఏది ఉందో అది చెప్పలేము. ఇక్కడ అక్కడ అట్లా ఉంటుంది. ఉపేంద్ర ఫ్యాన్స్ అంటే ఫ్యాన్సే. ఉపేంద్ర అంటే పెద్ద ఫ్యాన్. నేను ఇక్కడ ఫ్యాన్ ని. నేను ఇక్కడ 12 tickets బుక్ చేసుకొని వచ్చినాం. అసలు కావాలనుకుంటున్నా థియేటర్ మొత్తం బుక్ చేస్తా. 1,00,000 కానీ 2 లక్షలు కానీ మొత్తం థియేటర్ బుక్ చేసుకొని మొత్తం ఫ్యాన్స్ ఎంత మంది అంతమంది తీసుకొని వస్తా. ఆ కెపాసిటీ మనకున్నది. ఉపేంద్ర పెద్ద బిగ్ ఫ్యాన్ నేను. సినిమాలో హైలైట్స్ ఏమనిపించినాయి అన్న? హైలైట్స్ కానీ, ఫైట్స్ కానీ, మొత్తం బ్యాక్ డైరెక్షన్ కానీ, మొత్తం వెరైటీ స్టోరీ ఉంటుంది ఉపేంద్రలో. ఎందుకంటే సరే ఏ సినిమాలో చూపెట్టిండు, ఉపేంద్ర సినిమాలో చూపెట్టిండు, మొత్తం ఏ సన్నివేశాలు చూపెట్టిండు. అలా ఇలా వెరైటీ. అందరికంటే ముందు ఉపేంద్రనే చూపెట్టిండు. 20 సంవత్సరాల ముందే చూపెట్టిండు. రోబో సినిమా కానీ 15 సంవత్సరాల క్రితమే చూపెట్టిండు రోబో సినిమా. దానికి ఇష్టం వేరియేషన్ రోబో సినిమా. దానికి మించి ఇంకా ఎవరికి లేదు. ఉపేంద్ర అంటే చాలా గ్రేట్ అన్నట్టు. ఇంకా ఉపేంద్ర ఫ్యాన్ అంటే అసలు రచ్చగా. ఉపేంద్ర ఫ్యాన్ అవ్వడానికి నేను చాలా మంచిగా ఫీల్ అవుతాను. చాలా గ్రేట్ఫుల్. ఉపేంద్ర ఫ్యాన్ అంటే అసలు రచ్చ. ఇంకొకసారి ఉపేంద్ర సినిమా చూడాలంటే నెక్స్ట్ సినిమా బెంగళూరులో చూస్తా. ఉపేంద్ర సినిమా 20 మందితోటి ఉపేంద్ర సినిమా బెంగళూరులో పోయి చూస్తా. ఇక్కడ చూడ బెంగళూరు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది ఇది ఉన్నారు, అక్కడ చూస్తా. ఆయనను పోయి కలుస్తా, ఆయనతో ఫోటో దిగి. అట్లా ఉపేంద్ర అంటే అసలు ఒక రేంజ్ అన్నట్టు ఉపేంద్ర. అన్న మీకు ఎలా అనిపించింది సినిమా? ఉపేంద్ర చేస్తే ఉపేంద్ర చాలా డైలాగులు చాలా బాగున్నాయి. ఎట్లా అంటే తప్పు చేసేది మీరే, తప్పు మాట్లాడేది మీరే అని ఒక్కొక్క డైలాగు పబ్లిక్ అర్థమయ్యేటట్టు కొట్టిండు. సినిమా విషయానికి వస్తే కొన్ని జరగకుండొచ్చు కానీ కొన్ని పనులు స్వచ్ఛంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక తప్పు చేయవద్దు, తప్పు చేస్తే ఏంది అనేది చాలా ఆయన కలిగి అనే విషయంలో వెళ్తాడు ఆయన మొత్తం. దాంట్లోనే గుర్రం మీద తిరిగి అది అందులోనే అన్ని డబుల్ యాక్షన్ ఉండి ఆయన డబుల్ యాక్షన్ ఉండి సినిమా ఆయన జైలు చేస్తాడు ఈయన. కానీ చాలా బాగా వచ్చిందంటే చాలా మంచిగా చేసిండు. అన్ని రకాలు పాటలు, గీటలు, ఫైట్లు, డైలాగులు, పిచ్చి డైలాగులు. అంటే లాస్ట్ ఒక 10 నిమిషాలు తిరిగా తీసిండు. మొత్తం మన లోకానికి చేసేటట్టు డైలాగులు కొట్టిండు. అది కరెక్టే. మనం ఏం చేస్తున్నామో, ఏం జరుగుతుందో, ఎట్లా చేస్తున్నామో, ఆడియన్స్ ఉన్నోళ్ళు లేనోళ్ళు, మన కుటుంబానికి ఎట్లా నడవాలో ఏం కథ అనే లెక్కల చాలా బాగా చూపెట్టాడు. చాలా మంచిగా వచ్చింది. కొంతవరకు కొన్ని మనకు కుదరకుండొచ్చు కానీ చాలా వరకు మనకు కుదురుతాయి అలా సినిమాలు ఉన్న యాక్షన్ కానీ ఫైట్లు కాకుండా స్టోరీ విధంగా మనకు నచ్చాలి కదా. మన సంసారానికి పనికిచ్చేది, మనం ఎట్లా చేస్తే నడుస్తాము, ఎట్లుంటాము, ఎట్లుండాలి అనే లెక్కల ఉపేంద్ర చాలా బాగా తీసిండు. డబుల్ యాక్షన్ ఆయననే కథ రాసుకుంటూ ఆయన రూపంలోనే దిద్దుకున్నాడు. అక్కడ ఇద్దరు డబుల్ యాక్షన్ తోటి కొట్లాడతారు. అన్ని రకాలు బాగుంది, చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. ఓకే అన్న, థ్యాంక్ యూ. సినిమా చెప్పేది ఏముంటది బ్రో, అవతల ఇసిరేషన్. ఎట్లా అనిపించింది మీకు? హైలైట్స్ ఏమనిపించినాయి సినిమాలో? ఏముంటది బ్రో, చాలా రోజుల తర్వాత డైరెక్షన్ చేసింది కదా, ఎక్సలెంట్ ఉంది. సూపర్ ఉందా సినిమా?